హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలను అయితే భద్రాచలం రామయ్య తండ్రి సీతమ్మ తల్లి పట్టాభిషేకం రథయాత్ర ఇదైతే చూపించబోతున్నానండి. మేమైతే వెళ్ళిన రోజు రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి పట్టాభిషేకం చేసే ముఖ్యమైన పర్వదినం కావడంతో సాయంత్రం పూట ఊరేగింపుగా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణులను హనుమంతులను ఇలా రథయాత్రగా ఊరేగింపుగా చేశారండి. రథాన్ని అయితే బాగా అలంకరించారు. మంచిగా పూలమాలలతోటి లైటింగ్స్ తోటి మంచిగా అలంకరించి అందులో ఉత్సవ విగ్రహాలను పెట్టి ఇలా అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారు. పూజారులు అయితే మంచి విసనగరతో ఊపుకుంటూ అక్కడ పాటలు పాడుకుంటూ సేవ చేసుకుంటూ ఇలా అయితే ఊరేగింపు చేస్తున్నారండి. కావళ్ళు పట్టుకొని ఇక్కడైతే వేషాలు అయితే వేయడం జరిగిందండి. రామయ్య తండ్రి, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు, ఏడుకొండల వెంకన్న స్వామి వేషం, అలవేరు మంగమ్మ, లక్ష్మీదేవి, పద్మావతి దేవి, ఇంకా సాయిబాబా, బ్రహ్మ, నారద మునిందులు, ఋషులు, రాక్షసులు, రావణాసురుడు, హనుమంతుడు, ఇంకా అదంతా రాక్షసులు డప్పు సప్పులతోటి మంగళ వాయిద్యాలతోటి మంచిగా పాటలు పాడుకుంటూ ఊరేగింపుగానైతే గుడి చుట్టూ అయితే తిప్పడం జరిగిందండి. అవి నారద మునిందుల వారు. ఈ ఎల్లో కలర్ బట్టలు అనేటివండి రామయ్య తండ్రి యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ కలర్ బట్టలు వేసుకొని దీక్ష తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇది మాకైతే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రథాన్ని అయితే భక్తులే లాక్కుంటూ గుడి చుట్టూ తిప్పి ఇలా చేశారండి. ఈ మధ్యలో అయితే మనకు కావాలో అయితే చూడడం అయితే జరగదు, కానీ ఇక్కడ రామయ్య తండ్రి రథయాత్ర కాబట్టి కావాళ్ళు పెట్టి ఇలా అయితే ఊరేగింపుగా కావాళ్ళు పెట్టి ఇలా ఊరేగింపుకి అయితే పెట్టారండి. ఇదైతే ఈ వీడియోలో చూడండి. పూజారి అయితే పూలమాలను సర్దుకుంటూ భక్తులకు ఇస్తున్నాడు చూడండి, అడిగిన వాళ్ళకి. ఇంకా ప్రసాదాలు కూడా పంచారండి రథయాత్రలో. క్లియర్గా చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఉత్సవ విగ్రహాలను అయిందా వాళ్ళో తెలియదండి, అదేనండి కావాళ్ళు కనబడుతున్నాయి కదా. ఇంకా భక్తులు అయితే వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం ఇంకా అద్భుతంగా అనిపించిందండి. ఇదైతే సుదర్శన చక్రం అండి, ఇదేమో శంకు, ఇవి కూడా పెట్టారు. గదలు, ఇంకా బాణం, యారోస్, ఇంకా చాలానే పెట్టారండి. చిన్నపిల్లలు అయితే గోపికమ్మ వేషాలు, శ్రీకృష్ణుని వేషం చాలానే వేశారు ఇలా. ఇంకా ఇదైతే బాగా అనిపించిందండి. గుడి చుట్టూ అయితే తిప్పారు. పోలీస్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారండి. బందోబస్తుగా ఇక్కడ ఏం జరగకుండా బాగానే సపోర్ట్ ఇచ్చారు. ఋషులు, గదలు, ఇంకా భక్తులైతే మంగళహారతులతోటి కొబ్బరికాయలు కొట్టుకుంటూ నీళ్ళు పోసుకుంటూ ఎదురుగానైతే రావడం అయితే జరిగిందండి. పట్టాభిషేకం అంటే ఇంకా ఎంత బాగా చేస్తారు, ఆ కాలంలో ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడైతే మేము పోయిన రోజు అయితే చూడడం అయితే అదృష్టంగా భావించాము. డప్పు సప్పులతోటి మంగళ వాయిద్యాలతోటి రామయ్య తండ్రి పాటలు పాడుకుంటూ ఇవన్నీ వాడుకుంటూనైతే ఊరేగింపు అయితే చేయడం అయితే జరిగిందండి. ఇంకా అక్కడ పోయిన వాళ్ళైతే వేషాలు వేసిన వాళ్ళతో సెల్ఫీలు, ఫొటోస్, ఇంకా వీడియోస్ ఇంకా బాగానే సపోర్ట్ చేశారండి వాళ్ళు కూడా. హనుమంతుని వేషం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేషాలు ఉన్నాయండి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. రథయాత్ర రెక్కలకు చూడండి, అటు ఇటు రథానికి గుర్రాలు కూడా ఉన్నాయి, అటు సింహాలు, ఇంకా చుట్టువైపులా. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.